ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుచుండారా? అంటే యేసుప్రభువారు అక్కడ శిష్యులని గ్రహించారనమాట. మీరు నేను చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నారా అని. ఎందుకంటే ఆయన మన ఆలోచనలు, తలంపులు ఎరిగిన దేవుడు. మనము ఇంకా దేవునిలో ఎదుగుతున్నాము, దేవునిలో ముందుకు నడుస్తున్నాము, మనము దేవుని కోసము బ్రతుకుతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధాత్మ, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు అని అంటే మన ఆలోచనలు, తలంపులను సరిచేస్తూ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన ఆలోచనలను, తలంపులను సరిచేస్తున్నాడు. ఇది ఎప్పటి వరకు జరిగిద్దంటే మనము చనిపోయి దేవుని యొద్దకు వెళ్ళే వరకు, లేదా దేవుని రాజ్యం వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారి ఆలోచనలు ఎరిగి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అని అడిగేవారు మన చుట్టుపక్కల ఏ మనుషులు లేరు. మన ఆలోచనలు ఏంటి, మన ఆశలేంటి, మన కోరికలేంటి, మనం ఏమవ్వాలనుకుంటున్నాము, మనం ఎలా స్థిరపడాలి అనుకుంటున్నాము, ఇవేవి మన చుట్టూ ఉన్న వాళ్ళు అడగరు. వారేమనుకుంటున్నారో మనకి చెప్తారు, కానీ మనం ఏం అవ్వాలనుకుంటున్నామో ఎవ్వరూ అడగరు. కానీ యేసు ప్రభువారు మనం ఏమి అవ్వాలనుకుంటున్నామో, మన కోరికలేంటి, మన ఆశలేంటి, ఎవ్రీథింగ్ మనల్నే అడుగుతారు. మన హృదయము ఆయనకి తెలుసు. కానీ ఇందులో మనం కోరుకున్న ప్రతిదీ ఆయన ఇవ్వడు. మనకి ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మేలైనదో అది మాత్రమే ఇస్తాడు. ఇక్కడ శిష్యులను దీని గురించి ఆలోచిస్తున్నారా అని అడిగారు. అలాగే మనల్ని కూడా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావా అని ఆయన వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. మనం దేని గురించి ఆలోచించినా ఆయనకి తెలుసు. ఒక్కొక్కసారి మనం వాక్యం చదువుతున్నప్పుడు, మనం బాగా బాధలో ఉన్నప్పుడు బాధని తగ్గించే వాక్యమే మనకి కనిపిస్తుంది. అంటే నేను నీకు తోడై ఉన్నాను, బాధపడకు, భయపడకు అని. లేదు, మనము బాగా ప్రార్థనలో మనం తప్పిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు సరిగ్గా దేవుణ్ణి ఏదన్నా అడగకపోతే అడుగు, నీకు ఇస్తాను నేను. ఇలా కొన్ని వాక్యాల ద్వారా మనలో ఉన్న దుఃఖము, మనలో ఉన్న బాధ అంతా పోయేలాగున ఏదో యేసుప్రభు వారు పక్కనే ఉండి వినినట్టు తన వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చాలా బాధలో ఉన్నప్పుడు నీ బాధపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు అని. ఇంకొకసారి నేను చాలా ఒంటరిగా ఫీల్ అయినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, నేను నీకు తోడై ఉన్నాను అని. ఇలా దేవుడు కొన్ని వాక్యాల ద్వారా నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడేవాడే ఉన్నాడు. నీ ఆలోచనలేంటి, నీ కోరికలేంటి మనుషులకు చెప్పవసరం, దేవునికి చెప్పు. ఇక్కడ 24వ వచనంలో చూస్తే, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు దొరుకును. మన సంతోషము పరిపూర్ణ మగునట్లు అడగాలి ఆయన్ని. ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి ఏమీ అడగలేదేమో, అందుకే నీకు ఏది దొరకట్లేదు. అడుగు. ఒకవేళ అడుగుతున్నామేమో, ఆలస్యం అవుతుందేమో, వెయిట్ చేయి.
వెయిట్ చేయి. నువ్వు ఎంత వెయిట్ చేస్తే అంతకన్నా రెట్టింపు దీవించబడతావు. నువ్వు ఎంత దేవుని కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తావో అంతగా నువ్వు దీవించబడతావు, అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అడుగుతున్నావు, ఇంకా పొందలేకపోతున్నావేమో. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆనాడు పక్కనే ఉన్న శిష్యులు ఆలోచనలు ఎరిగిన యేసయ్య ఈనాడు పరలోకంలో ఉన్న యేసయ్య మన ఆలోచనలు ఎరిగి ఉన్నాడు. ఆయన మన చుట్టూనే దేవదూతల్ని పెట్టి ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టి ఉన్నాడు. మన చుట్టూ ఏంటి? రక్షణ వలయము సిద్ధము చేసి వెళ్ళిన దేవుడు. ఆయనకి ఎరుగకుండా ఏదీ లేదు. కాబట్టి ఆయన ప్రతి క్షణం మన మాటల్ని ఆలకిస్తున్నాడు, మన ఆలోచనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకి తెలుసు. మనుషుని హృదయాలోచనలు దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మన హృదయాలోచనలు ఆయన ఎరిగినవాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. నువ్వేదన్నా ఏం సాధించాలనుకుంటున్నా ఓటమి పాలే అవుతున్నావా? పర్లేదు, ఎందుకంటే ఆ ఓటమే నీకు మేలేమో. లేదు, ఫలానాది నువ్వు గెలుచుకుంటే తర్వాత ఓడిపోతావేమో, అందుకే ముందుగానే నీకు ఓటమిని ఇచ్చాడేమో కదా, దానికన్నా శ్రేష్టమైనది నీకు ఇస్తాడేమో. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎవ్వరూ కూడా అసంతృప్తి పడరు. ఎందుకంటే దేవుడు ఏది మేలో అదే ఇస్తాడు. అబ్రహాముకి బిడ్డనిస్తానన్నాడు. అబ్రహాము చాలా కాలం ఎదురు చూశాడు. తర్వాత యోసేపుకి కళను చూపించాడు. కళ ద్వారా యోసేపుతో మాట్లాడాడు. ఆ కళ నెరవేర్చడానికి యోసేపు ఎన్ని అవమానాలు, నిందలు పడ్డాడు. ఆ తర్వాత ఆ కళ నెరవేర్చాడు. అలాగే మనం కూడా మన ఆశలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన కళలు నెరవేరాలి అని అంటే మనం ఆశపడే స్థాయిలో మనం ఉండాలి అన్నా, మనం కోరుకున్నది సాధించాలి అన్నా, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా, నువ్వు సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నా లేకపోతే ఇంకేం అవ్వాలనుకుంటున్నా, అది జరగాలి అని అంటే కొంత బాధని అనుభవించాలి. మనుషులు పట్టించుకోవట్లేదు, మనుషులు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, నా ఆశల వైపు నేను అడుగులు వేయలేకపోతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నా నాకు సమాధానం దొరకట్లేదు, నన్ను పట్టించుకునేవారే లేరు అని నువ్వు ఈరోజు బాధపడుతూ కూర్చున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను నీ ఆలోచనలు ఎరిగి ఉన్నాను, నువ్వు అడుగు, నేను ఇస్తాను. కానీ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు అడుగుతూనే ఉండు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. అదే మనకి మేలు. ఆయన సమయం ఎప్పుడు వచ్చిందో అప్పుడే అబ్రహాముకి బిడ్డ పుట్టాడు. అప్పుడే యోసేపు యొద్దకే వారి కుటుంబస్తులు వచ్చేలా చేశాడు. అంటే వారి ఐగుప్తు దేశంలో ఉన్నత స్థాయిలో ఉండి అందరికీ ధాన్యాన్ని ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంటే కొంత ప్రాసెస్ మధ్యలో జరిగింది. వారు దేవునికి హత్తుకొని ఉన్నారు కాబట్టి ఆ విజయాన్ని చూశారు. ఈరోజు కూడా నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో ఏదైనా సాధించు, ఏ ఆలోచన అయినా కలిగి ఉండు. కానీ నీవు నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. నేను ఓడిపోతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకొని వేస్ట్ అని దేవుణ్ణి విడిచిపెడితే నీ విజయాన్ని కూడా నువ్వు విడిచిపెట్టిన దానవుతావు. అదే నువ్వు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు, ఆయన నా మాటలు ఆలకిస్తూనే ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు, జవాబు ఒకరోజు ఇస్తాడు, నేను ఉన్నత స్థాయిలో ఉంటానని ఆయన్ని నమ్ముకొని ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా విజయం నీదే. కాబట్టి యేసు ప్రభువారు నీ పక్కనే లేకపోవచ్చు, నీలో ఉన్నాడు.
నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు తప్పుదారిలో వెళ్ళకుండా నడిపిస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఓదార్పు మాటలు వాక్యంలో నుండి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదన్నా చేయాలి, సాధించాలని తపన కలిగి ఉన్నప్పుడు దానికి ఎటువైపు వెళ్ళాలో దారి చూపిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన్ని వెంబడించినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు విజయాన్ని పొందుకుంటాము. ప్రైజ్ ద లార్డ్.